హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల కిచెన్స్ అండ్ గార్డెన్స్ అండి. ఇవ్వండి మీకు వంటంటి సెట్ ఒకటి చెప్తానండి. ఈరోజు నువ్వు పప్పు తెచ్చుకుంటాం కదండి. నువ్వు పప్పు ఎక్కువ కిలో కానీ 2 కిలోలు కానీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలంటేనండి, అట్లానే తెచ్చి పచ్చిపప్పు డబ్బాలో వేసి పెట్టుకుంటే వెంటనే పురుగు వచ్చేస్తుందండి. అట్లా పురుగు రాకుండా ఉండాలంటే మీకు ఒక చిట్కా చెప్తాను. అవి నువ్వు పప్పు తెచ్చిన వెంటనే అండి శుభ్రంగా బాగు చేసుకుని, ఇసుక ఏమీ లేకుండా మంచిగా బాగు చేసి పెట్టుకొని కళాయిలో వేసుకునండి దోరగా వేయించుకోవాలి. వేయించేటప్పుడు సిమ్లో పెట్టి వేయించాలండి. ఇవి చిటపటమని శబ్దం వస్తాయండి. అట్లా వస్తే వేగినట్టు కమ్మట వాసన వస్తాయి. వేయించుకునండి చల్లారబెట్టుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటేనండి ఒక 6 నెలలు అయినా కానీ అట్లానే చెడిపోకుండా పురుగు పట్టకుండా ఉంటుందండి. నువ్వు పప్పు మనం అందరిలోనూ అన్ని కూరల్లోనూ వేసుకుంటాము, పిండి వంటల్లో వేసుకుంటాము. ఈ నువ్వు పప్పు అనేది మనకి కారపొడి చేసుకుంటాము, నువ్వుల కారపొడి, నువ్వుల లడ్డూలు చేసుకుంటాం, కొబ్బరి వేసి లడ్డూలు చేసుకుంటామండి. ఇవన్నీ చక్కగా ఉపయోగించుకోవచ్చండి. 6 నెలల వరకు పాడవకుండా ఉంటాయండి. ఎక్కువ శాతం తెచ్చుకున్న పర్వాలేదు. ఇట్లా వేయించి పెట్టుకుని డబ్బాలో వేసుకుంటే చల్లార్చుకుని 6 నెలల వరకు పాడవకుండా నువ్వులు ఉంటాయండి. ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.